రైట్. లవ్ జిహాద్ పైన మీ ఒపీనియన్ ఏంటి అసలు? తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి వ్యక్తులు Hmm. సనాతన ధర్మాన్ని ముఖ్యంగా మన ఆడపిల్లలకి సిగ్గు శరం లేదు. Hmm. హిందువులో ఉన్నటువంటి ఆడపిల్లలకి సిగ్గు శరము లేదు. నిస్సిగ్గుగా చెప్తున్న ఈ విషయాన్ని నా కూతురని తెలియ మాట చెప్తాను నేను. అంటే నీకు పక్కవాడితో నేను ఒక వీడియో మీరు ఎప్పుడంటానమ్మా, నేను ఒక వీడియో చూశాను, దాన్ని సేవ్ చేయలేదు కానీ ఆ వీడియో తీస్తే మత్తు మంది ఇచ్చేసి అది యూట్యూబ్లో రన్ అయింది. అది మొన్న మధ్య ఒక స్కూల్ పిల్ల వైట్ షర్టు బ్లూ షర్ట్ ప్యాంట్ వేసుకున్న అమ్మాయిని నలుగురు వ్యక్తులు నగ్నంగా అమ్మాయితో అనుభవిస్తూ వీడియో తీశారు. ఇది మీకు యూట్యూబ్లో రన్ అయింది. ఒక్కొక్క డ్రెస్ విప్పుతూ వాడు వీడియో తీస్తున్నాడు. ఆ తల్లిదండ్రులు ఆ వీడియో చూసినప్పుడు ఆ పిల్ల స్పష్టంగా కనపడుతోంది. ఆ వీడియో చూసి ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి? చచ్చిపోండి చెప్తాను. చచ్చిపోండి, నీ కూతురు పెంచిన చచ్చిపోండి. మీరు నీ పిల్లల్ని నువ్వు అలా చేస్తావా? ఎవరితో స్నేహం చేసుకోవా? నువ్వు నీ వస్తువు కింద పడితే పాడైపోతే నీ సెక్యూరిటీ చూసుకుంటున్నావు. నీ కూతురైనటువంటి పవిత్రమైనటువంటి వ్యక్తి ఎవరితో నీ చాటింగ్ తెలియకుండా సిగ్గుచడం లేకుండా చేసేసి నాకు ఇష్టమే, నాకు ఓకే. ఇక్కడ మళ్ళీ మతానికి వచ్చేసరికి నువ్వు తప్పు మాడుతున్నావు. అరే ఈ లవ్ జిహాద్ నా కొడుకులు చేసే పనంతా ఇదే. కేవలం హిందువుల అమ్మాయిల్ని లక్షలు పెట్టి కొనుక్కొచ్చి ఆఫ్టర్ ఐఫోన్ కోసం కక్కుర్తుపడి ఇంకొకరు పడుకునేటువంటి స్థాయి దిగి జారిపోయారు మన ఆడకూతురు హిందువులు. ఐఫోన్ కోసం వాడు వీడియో తీసుకుని ఐఫోన్తో కొనిస్తాడు, నీకు ఈ వీడియో తీస్తాడు, దాని కక్కుర్తుపడి వెళ్ళిపోతుంది. లిప్స్టిక్ కోసం వెళ్ళిపోతుంది వాడు ఎంబడి. ఇదా మన ధర్మం? నీ పిల్ల పిలుస్తావా? చంపే నీ పిల్లని అన్నప్పుడు నీ పరువు కంటే ఇంకేం కావాలమ్మా? ఏంటి పర్వతం చేసి తప్పు మాడుతానండి, కోర్టు దిక్కరణ ఇది? అరే దేనికి కావాలి? నా డబ్బు దొంగిలిస్తే ఒక నేరం, కానీ నా ప్రపంచం నా కూతుర్ని వాడు పాడు చేస్తే అది నాకు దాని అంటారు పరువు హత్యనా? ఇది ఎక్కడ న్యాయ ధర్మం? నా 100 కోట్లు దొంగతనం చేశాడంటే నువ్వు కేసు వేస్తావా? దాని కేసు ఉంటుంది, దానికి రూల్స్ ఉంటాయి, న్యాయవాది తీర్పులు ఉంటాయా? నాకు నా శరీరంలో పుట్టిన నా పుట్టుక నా DNA నా కూతుర్లో చేస్తారంటే షీఈ్ మేజర్, షీ కెన్ డూ ఎనీథింగా. ఇదా మేజర్ అంటే? ఇవా మీ తీర్పులు ఇచ్చేది? కోర్టు వాళ్ళకి తీర్పులు ఇవా? నా కొడుకు తప్పని చేస్తున్నాయి అంటే నీ కొడుకు మేజర్ కాబట్టి ఏదైనా చేయొచ్చండి. నా పెళ్ళాన్ని తప్పుడు చేసి నీ పెళ్ళం ఆయనతో ఇష్టపడితే నువ్వు ప్రాబ్లం అండి, అది కోర్టు కేసు కాదని చెప్తారా? ఇదా ధర్మం అంటే? దీని గురించి మేము గౌరవం చెప్పాలా? అటువంటి లవ్ జిహాద్ చేసిన వాళ్ళని ఏం చేయాలి? నేతో మనం టీచర్ కదా, అటువంటి లవ్ జిహాద్ చేసిన కొడుకుల్ని ఝాన్సీ బాయ్ లాగా మారాలి, వీరనారి ఝాన్సీ బాయ్ మారి వాడి తలని ఖండించాలి. మీరు ఆడపిల్లలు ఆ స్థాయికి ఉండాలి. దిగజారిపోయి వాడు పెట్టే వీడియోలు చూసి నీ అమ్మని కూడా రమ్మంటాడు రేపు వాడు అటు పడుకోవడానికి. అప్పుడేం చేస్తారు మీరు? రేపు ఎక్కడ రమ్మంటాడు? ఇలా బ్లాక్మెయిల్ అవుతూ ఎన్ని రోజులు పంపిస్తావు? ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెడతారు వాళ్ళు. వాళ్ళ బతికే అంత వాళ్ళది. వాళ్ళ లవ్ జిహాద్ చేసే బతుకులు వాళ్ళు అంతే. వాళ్ళకి వావి వరుస లేదు. వాళ్ళ అమ్మలతో పిల్లలు కంటారు, చెల్లెలతో పిల్లలు కంటారు, వదిలితో పిల్లలు కంటారు. ఈ రాత్రికి అమ్మ దగ్గర ఉంటాడు, మరునాటికి వదిలి దగ్గర ఉంటాడు. వాడు పెళ్ళందరికీ 8 రోజు వెళ్తాడు. వాడికి వావి వరుస లేదు. నీకు సిగ్గు? అటువంటి స్నేహం చేస్తావా నువ్వు? అటువంటి స్నేహితాలని నాశనం చేసే ప్రయత్నం చేయాలి. అటువంటి వాళ్ళని కత్తికి కండగా నరికేసే ప్రయత్నం చేయాలి. నువ్వు కత్తిగా కండగా మారిపోయే ముందు నీ అవయవాలు ఫ్రిడ్జ్లో ఉండే లోపలనే వాడిని కత్తికి కండగా నరికేయాలంట. నేను సిగ్గులేదు? వాడు పెళ్లి చేసుకొని వాడి స్నేహితులతో నీకు మత్తు మంది ఇచ్చి వాడితో 10 మందితో పడుకోబెట్టాడు నిన్ను. నీకు సిగ్గులేదా? ఊరుకున్నావా? చంపేసేది వాడు అక్కడే. నువ్వు అదే వాడి చట్టం అదే, వాడి చట్టం అదే, షరియా చట్టం వాడిది. నా చంపేవాడిని ధైర్యం లేదు నీకు? పోయింది, మానం పోయింది. ప్రాణం ఉంటే ఎంత, లేకపోతే ఎంత నీకు? అంటే ఇక్కడ గురువు గారు కేవలం ఇదే కాకుండా గోమాంసం కూడా తినడం లాంటివి కూడా చేసిందంట అమ్మాయి. అది ఎక్స్క్లూజివ్ అయింది, చాలా వరకు సంచలనం అయింది. సంచలనమ్మా. అంటే సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు నువ్వు. అంటే భరిస్తున్నాను ఇదే చెప్పుకున్నావు. బయటకు వచ్చి ఇప్పుడు చెప్పుకుంటున్నావు. ఇప్పుడు చెప్పే బయటకు వచ్చి, ఇప్పుడు బయటకు వచ్చి చేసేది ఏముంది? నేను ఒక మాట మాట్లాడతా, ఆడపిల్ల ఉన్నావు, ఇప్పుడు పీకేదే ఉంది అక్కడ. నువ్వు పీకింది ఏముంది చెప్పు? వాడు లోపలికి వెళ్తాడు. ఆ కోర్టు కేసులు ఇప్పుడు కావు. దానికి వాళ్ళ యొక్క మంత్రులు వస్తారు, వాళ్ళ ఎమ్మెల్యేలు వస్తారు. साहब हमारा आदमी अच्छा बच्चा है, वो कैसा हुआ मालूम नहीं है, छोड़ दीजिए जरा, वो लोग ऐसी बात करेगा, जो भी कुछ भी बात करेगा, डराएगा तेरे को, प्यार से बोलेगा तेरे को, नहीं तो तेरे माँ को मारपीट करेगा, तेरे बाप को मार डालेगा. क्या करेगा तू? ఆఫ్టర్ ఆల్ కరెంట్ బిల్లు తీసుకోలేకపోయినావు నువ్వు. ఆఫ్టర్ ఆల్ నువ్వు అక్కడ ఉన్నటువంటి మన హైడ్రా వాళ్ళు వెళ్ళేసి కూరగొడతాడు, ధైర్యం లేకుండా నువ్వు పోలీసు అరే క్యారే బోలే తో తు కుछ नहीं किया, अभी क्या करेगा तू उससे? क्या करेगा तू उससे? कुछ बिगड़ेगा उसका? कुछ बिगड़ सकते नहीं उसको. जो भी करना है तो कर रहे. ఈ ధైర్యం నీకు ఆడపిల్ల రాని కోసే వాడిది లింగాన్ని, వాడి లింగాన్ని బట్టబెల్లి కోసేసేయి, ఇంకో దగ్గర పడుకోడు వాడు. ఇది నా సిద్ధాంతం. ఇదే ధర్మహింస తదైవచ. ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో నువ్వు ధర్మాన్ని కాపాడడానికి హింస చేయని చెప్తాను నేను. ఏమంటే ఆవశ్యకంగా మాట్లాడుతున్నారా టీవీ ఛానల్ ముందర? లేదమ్మా, నా కూతురికి ఇదే చెప్తాను. ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే నీకు చంపేయి వాడిని, చంపేయి, ఇంకోటి వద్దు. ఆడపిల్లకి మానమే గౌరవం. ఆ మానం పోయిన తర్వాత నువ్వు చేసేది పీకేదే ఉంది అక్కడ. నువ్వు
చంపేయమని అంటున్నప్పుడు నీ ధైర్యంగా ఎస్ నా కూతురు ఇలా చేసినా సరే ఒకడిని చంపేసింది, ఒక్కడిని నిలువుగా ఎట్లా చీల్చి వాడి గుండె తీసి పట్టుకొని చూపి అందరికీ ఆడపిల్లగా వీడిని అట్లా అన్యాయం చేశాడు వాడి గుండె తీసి చూపి అని చూపిస్తే నీలాగా 100 మంది 1000 మంది ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు వస్తారు. అది చేయగలిగే శక్తి కావాలి, ఆడపిల్లకి శక్తి కావాలి. మన శక్తి చాలా గొప్పది. నారీ శక్తి, మన దగ్గర నారీ శక్తి ఝాన్సీ లక్ష్మి. అసలు చండముండలు చంపిన అమ్మవారు ఎలాంటిదమ్మా? మన కథలు ఏమిటి, మన పురాణాలు ఏమిటి? అమ్మవారు మహా కాళికమ్మవారు ఎక్కడ మాయా రూపంలో శివుడిలాగా వచ్చేస్తే వాడిని త్రిశూలంతో నరికేసింది అమ్మవారు. చండముండులని శుంభులని ఒంటి చేతితో చంపేసిన అమ్మవారు. ఈ అమ్మవారి అంశం ఇది కాదా? చంపేలేవా? వాడితో నీకేమిటి? ఐఫోన్ కావాలి నీకోటి, వాడితో లిప్స్టిక్ కావాలి నీకు, వాళ్ళ లోపల ఇన్నర్స్ కూడా ఇస్తాడు నీకు వాడు. అటువంటి వాడిని ఆశపడతావు నువ్వు, దరిద్ర బలాల్లో నువ్వు తయారైన నువ్వు. దీనికి కక్కుర్తి పడతావా? తిప్పి కొడితే 50,000 రూపాయలు 2 లక్షల రూపాయలు వస్తువులు నీకు కొనేసరికి వాటి పక్కలో పడుకుంటావు పోయి నువ్వు. ఇదని సంస్కారం నేర్పింది. దానికి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవాలి. దానికి నీ కూతురు పెంపకం గురించి తప్పుగా మాట్లాడుతున్నందుకు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి. ఇది నేను చెప్పే విధానం. మీరు దీన్ని ఛానల్లో చేస్తారా, ఎడిటింగ్ చేస్తారా, మీరు కట్ చేస్తారా నాకు అనవసరం. ఇది మాత్రమే నిజం. ఈ లవ్ జిహాద్ గాళ్ళని వదిలిపెట్టకూడదు. నా సోదరి మనులు, నా తల్లులందరూ కూడా మీరు ధైర్యంగా ఉండండి, వాడిని చంపేయండి, నో ప్రాబ్లం చెప్తానే. ఈ చట్ట వ్యతిరేకంగా చెప్తానండి. మీరు అందరూ చట్టాన్ని చేతితో తీసుకుంటారా? అరే నా పిల్ల మానం పోతుందిరా అంటే, ప్రాణాపాయ పరిస్థితుల్లో మాన ప్రాణాలు పోతున్నప్పుడు అవతోడు చంపొచ్చు, ధర్మం ఉంది మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ మనం రాసి పెట్టింది. అది చంపేయి, మేము తీసుకొస్తాం బయటికి, నేను ఆస్తి మేము బయటికి తీసుకొస్తాను, నో ప్రాబ్లం. ఇలా ప్రతి ఒక్కరు ఆలోచించండి. లవ్ జిహాదులు తప్పుగా అనుకోవద్దు. పోస్తే కొట్టుకుపోతారు వాళ్ళు, పోస్తే కొట్టుకుపోతారు హిందువులందరూ పోస్తే. అది అలా ఉండండి, సైనడి పెట్టి చంపేయండి వాళ్ళని. ఆ ధైర్యంతో ఉంటే నా ఆడపిల్ల మానం కాపాడబడుతుంది, నా ఆడపిల్ల గౌరవం కాపాడబడుతుంది, నా సనాతన ధర్మం గొప్పగా పరిడ వెళ్తుందని చెప్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ ముందున్నప్పటికీ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.